హాయ్ గైస్, కెమిస్ట్రీ సెకండ్ సెమ్ యూనిట్ 2 చాప్టర్ 2లో హైడ్రాక్సీ కాంపౌండ్స్ అండ్ ఈథర్స్ ఉంది కదా, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు. సో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ప్రైమరీ, టెరిషరీ అండ్ ఆల్సో సెకండరీ ఆల్కహాల్స్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. అదొకసారి షార్ట్ ఆన్సర్, ఒకసారి లాంగ్ ఆన్సర్ అడిగాడు. లాంగ్ ఆన్సర్లో వచ్చేసి సెకండరీ అండ్ టెరిషరీ మాత్రమే అడిగాడు. ఎలా ఇచ్చినా ఒకసారి నేర్చుకున్నాము అంటే మనం ఎప్పుడైనా రాసేయచ్చు. చాలా సింపుల్గా చెప్పేస్తాం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ ఉంది కదా, దాన్ని చూద్దాం ఆన్సర్. సో సింథసిస్ ఆఫ్ ఆల్కహాల్స్ యూజింగ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ ఆల్కహాల్స్. ఆల్మోస్ట్ ఆల్కహాల్స్ అన్ని కూడా ఇండస్ట్రీస్ లో ప్రిపేర్, ల్యాబొరేటరీస్ లో ప్రిపేర్ చేయాలి అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే RMgX, దాని సింబల్ ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. RMgX అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ కార్బనిల్ కాంపౌండ్స్ తోటి రియాక్ట్ అయ్యి, అంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆ కాంపౌండ్స్ తోటి రియాక్ట్ అయ్యి తర్వాత హైడ్రాలిసిస్, వాటర్ తోటి రియాక్ట్ చేస్తే మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఆన్సర్లో ఫస్ట్ రాయాల్సింది ఏంటి, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటో రాయాలి, దేంతో రియాక్ట్ అయితే ఆల్కహాల్స్ వస్తాయో అది రాయాలి. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటి, RMgX కార్బనిల్ కాంపౌండ్స్ అండ్ హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఆల్కహాల్స్ వస్తాయి. సింపుల్ కదా. ఇప్పుడు సో ఇదేంటంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఒక మెజిషియన్ లాగా అన్నమాట, మెజిషియన్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ప్రైమరీ ఆల్కహాల్స్ రావాలంటే చిన్న ఆల్డిహైడ్స్ లైక్ ఫార్మాల్డిహైడ్ తోటి రియాక్ట్ అయ్యి ఇథనాల్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్స్ విత్ ఫార్మాల్డిహైడ్ టు గివ్ ఇథనాల్. అంటే సింపుల్ గా ఉండే మాలిక్యూల్. ఇప్పుడు దీంట్లో ఎక్కువ లేవు కదా, ఇక్కడ ఒక 2 హైడ్రోజన్ ఐటమ్స్, ఒక కార్బన్, ఒక ఆక్సిజన్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, దీంట్లో నుంచి ఈ బాండ్ మనకి ఇంకొక ఈ మిథైల్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ అటాచ్ అయిపోతుంది, దీనికి ఈ కార్బన్ కి అటాచ్ అయిపోతుంది. సో ఇథనాల్ అనేది ఫామ్ అయిపోతుంది మనకి. ఈజీ కదా. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్స్ వస్తే, అంటే ఇవి ఇంకా కొంచెం పెద్ద అనమాట. ఇప్పుడు మెజిషియన్ పెద్ద ట్రిక్ ని పర్ఫామ్ చేస్తున్నాడు. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ కదా మన మెజిషియన్, ఇప్పుడు ఏం చేశాడు, ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్, చిన్న ట్రిక్ కాకుండా పెద్ద ట్రిక్ చేయడానికి ఇంకొక ఐటమ్ ని చేంజ్ చేశాడు. అంటే ఇప్పుడు హ్యాట్ లోంచి కుందేలను తీస్తారు కదా అప్పుడప్పుడు, సో ర్యాబిట్ ని తీసే ట్రిక్ పర్ఫామ్ చేస్తున్నాడు మన ముందు. సో ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ కొంచెం పెద్దది, 2 కార్బన్స్ ఉన్నాయి కదా, 1 2 కార్బన్స్, ఇక్కడ కూడా 2 కార్బన్స్, 1 2. సో ఎసిటాల్డిహైడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చింది 2 బ్యూటనాల్ వచ్చింది, 1 2 3 4 2 బ్యూటనాల్ వచ్చింది. సో ఇంకా పెద్ద ఆల్కహాల్ మనకి వచ్చింది. ఈజీ కదా. ఫస్ట్ ఏంటి, మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ CH3MgBr రియాక్ట్స్ విత్ ఫార్మాల్డిహైడ్, ఇథనాల్ వచ్చింది. జాగ్రత్త, ఇథనాల్ అని చెప్తున్నాము, అలవాటు పడకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 2 బ్యూటనాల్. ఇప్పుడు ఇక్కడ సెకండరీ ఆల్కహాల్స్ లో సెకండరీ ఆల్కహాల్ ఎందుకన్నాము, ఇక్కడేమో ఈ కార్బన్ ఇంకొక కార్బన్ కే కనెక్ట్ అయింది. అదే ఇక్కడ ఈ కార్బన్ చూస్తే, OH అటాచ్ అయిన కార్బన్ చూస్తే ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఇంకో కార్బన్. సో అందుకని సెకండరీ ఆల్కహాల్ అన్నాం, సెకండ్ డిగ్రీ ఆల్కహాల్. నెక్స్ట్ టెరిషరీ ఆల్కహాల్ అయితే గ్రిగ్నార్డ్ రియేజెంట్ పెద్ద ట్రిక్ పర్ఫామ్ చేస్తుంది. కీటోన్స్ తోటి రియాక్ట్ లేదా ఎస్టర్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు విల్ గెట్ టెరిషరీ ఆల్కహాల్స్. టెరిషరీ ఆల్కహాల్ అంటే OH అటాచ్ అయి ఉన్న కార్బన్ చుట్టూ 3 ఎక్స్ట్రా కార్బన్స్ ఉంటాయి, ఇంకా 3 కార్బన్స్ ఉన్నాయన్నమాట దాని చుట్టూ, ఇంకా 3 కార్బన్స్ కి అటాచ్ అయింది కాబట్టి టెరిషరీ ఆల్కహాల్ అన్నారు. సో ఇక్కడ హాలైడ్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్కైల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అవ్వచ్చు, ఎరైల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కూడా అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఎసిటోన్ తో రియాక్ట్ అయినప్పుడు విల్ గెట్ టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్. సో ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్, OH గ్రూప్ ఉంది కాబట్టి ఆల్కహాల్, బ్యూటైల్ ఆల్కహాల్. సింపుల్ కదా. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందామా. మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఆల్కైల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫార్మాల్డిహైడ్ తో రియాక్ట్ అయితే ఇథనాల్ వస్తుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎసిటాల్డిహైడ్ తో రియాక్ట్ అయితే సెకండరీ ఆల్కహాల్ వస్తుంది, 2 బ్యూటనాల్. అలాగే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎసిటోన్ తో రియాక్ట్ అయినప్పుడు టెరిషరీ ఆల్కహాల్ వస్తుంది, లైక్ టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్. సింపుల్ ఆన్సర్. మీరు రాసేటప్పుడు దీంట్లో ఫస్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటో రాసి తర్వాత దేంతో రియాక్ట్ అయితే ఏమొస్తుందో రాస్తే మనకి 4 మార్క్స్ లో ఇక్కడ ఒక 1 మార్క్ పడిపోతుంది, ఇక్కడ 1 మార్క్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఈక్వేషన్, సెకండరీ ఆల్కహాల్స్ అని పెట్టి ఈక్వేషన్, టెరిషరీ ఆల్కహాల్స్ అని పెట్టి ఈ ఈక్వేషన్ రాస్తే 3 మార్క్స్, 4 మార్క్స్ ఫుల్ వచ్చేసినాయి మనకి. కెమిస్ట్రీలో అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్ లాగా మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా రాయకపోయినా పర్లేదు, ఈక్వేషన్స్ రాసేస్తే మార్క్స్ ఆల్మోస్ట్ పడిపోతాయి. సో ఈక్వేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఎక్కువ గుర్తుపెట్టుకుంటే అంత ఈజీగా వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ.
ఇక్కడ ఇది కాంపౌండ్ మొత్తం గుర్తు లేకపోయినా అట్లీస్ట్ RMGX అని రాసినా చాలు. RMGX అని రాసి ఈ కాంపౌండ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, కీటోన్, ఎసిటోన్ అవి గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఇక్కడ రాసేటప్పుడు ఏం చేయాలి, RCH2OH అని రాయాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఎట్లా గుర్తుంటే, ఎట్లా ఈజీగా గుర్తుంటే అట్లా రాసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి R2MGX అని రాయాలి. అంటే R1 R2 MGX అని రాసుకోవాలి. సో ఇక్కడ మనకి దీన్ని రాసేటప్పుడు R1 R2 CR3OH అని రాసుకోవాలి. CH అని రాసుకోవాలి. ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు 2-బ్యూటనాల్, అట్లీస్ట్ 2-బ్యూటనాల్ అని ఒక్కటి రాసినా సరిపోతుంది. ఇథనాల్ 2-బ్యూటనాల్ అని రాసినా సరిపోతుంది. ఈజీ కదా. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఫస్ట్ మెజిషియన్ చిన్న ట్రిక్, సెకండ్ది కొంచెం పెద్ద ట్రిక్, థర్డ్ది ఇంకా పెద్ద ట్రిక్. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.